ఈ మధ్యకాలంలో ఆంధ్ర వాళ్ళను, ఆంధ్ర నాయకులను, చివరికి తెలుగు సంస్కృతిని పెంచిన గొప్ప గొప్ప కళాకారులను కూడా నోటికి వచ్చినట్టు తిడుతూ నోరు పారేసుకుంటున్న ఈ వ్యక్తి పేరు పృథ్వీరాజ్. ఇతను కేటీఆర్ చెప్పినట్టు వింటూ రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సెంటిమెంట్ ను మళ్లీ రాజేయడమే ఒకే ఒక్క పనిగా పెట్టుకుని పనిచేస్తున్న పెయిడ్ ఆర్టిస్ట్. నిజానికి కేసీఆర్, జగన్ వేరువేరు కాదు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం బీఆర్ఎస్, వైసీపీలు కలిసి ఒకే బిల్డింగ్ నుండి ఉమ్మడిగా సోషల్ మీడియా నెట్వర్క్ ను నడుపుతూ గత 2 ఏళ్లుగా లోపాయికారిగా ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో నాగేశ్వర్ తప్పు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పృథ్వీరాజ్ అత్యంత దారుణంగా తిడుతూ వీడియోలు చేయడమే వీరి కుట్రకు పక్కా సాక్ష్యం. ఒక పక్క పవన్ ను తిడుతూ ఏపీలో జగన్ కు రాజకీయ ఆనందాన్ని ఇస్తూ, మరో పక్క ఇదే ఇష్యూతో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఇక్కడ కేటీఆర్ కు మైలేజ్ ఇస్తున్నాడు. జగన్, కేసీఆర్ కలిసి దోచుకుంటే లేని తెలంగాణ సెంటిమెంట్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రస్తావన రాగానే ఎగేసుకుంటూ వచ్చేస్తుంది. చివరికి అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నప్పుడు, అలాగే నేడు అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహం ప్రతిష్ఠిస్తుంటే వీరికి తెలంగాణకు అవమానం జరిగినట్టు, ఆంధ్ర పెత్తనం మొదలైనట్టు అనిపిస్తుందంటూ వచ్చి సోషల్ మీడియాలో వాగుతున్నారు. వీళ్ల దృష్టిలో ప్రజలంటే ఏమీ తెలియని అమాయకులని భావిస్తున్నారు. తెలంగాణ పేరు చెప్పి కల్వకుంట్ల కుటుంబం ఇన్ని ఏళ్లలో ఎన్ని వేల కోట్లు సంపాదించిందో, వేరే రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అంటూ బోర్డులు పెట్టి అక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. అలాంటి దోపిడీ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పార్టీ ఎలా అవుతుంది? అసలు కేసీఆర్ గెలిచాక ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుడినైనా కనీసం పట్టించుకున్నాడా? అసలు జగన్ కు, కేసీఆర్ కుటుంబానికి ఎందుకింత విడదీయరాని బావమరుదుల అనుబంధం ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? హైదరాబాద్ లోని ప్రధానమైన భూములు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని జగన్, కేసీఆర్ వర్గాల చేతుల్లోనే ఎందుకున్నాయి? ఇవన్నీ ఎప్పుడు సంపాదించారు? ఆంధ్రాలో రాజధాని లేకుండా చెయ్యి, ఇద్దరం కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆకాశానికి పెంచి విచ్చలవిడిగా దోచుకుందాం అనే ఒప్పందంతో ఏర్పడిన అపవిత్ర బంధమే వీరిద్దరి అనుబంధం. సొంత రాష్ట్ర ప్రజల కన్నా సొంత లాభం కోసం పనిచేసే ఇలాంటి క్రూరమైన వ్యక్తుల కలయికను తెలుగు ప్రజలు గ్రహించాలి. వీరిలో ఎవరు గెలిచినా అది 2 రాష్ట్రాల భవిష్యత్తుకు నష్టమే. వాస్తవానికి తెలుగు ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే కల ఎప్పుడూ నిజమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే 2 రాష్ట్రాల ప్రజలు ఎలాంటి గొడవలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్నారు. వారి మధ్య విద్వేషాల మంటలు పెట్టి లాభం పొందాలని చూస్తున్న కేటీఆర్, జగన్ లాంటి వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. రూపాయి పావలాకు అమ్ముడుపోయే ఈ పృథ్వీరాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి పెయిడ్ ఆర్టిస్టుల మాటలు నమ్మి మళ్లీ బీఆర్ఎస్ వైపు వెళ్లడానికి తెలంగాణ ప్రజలు ఎంత మాత్రం సిద్ధంగా లేరు.